పదండి వెళ్దాం. మీరంతా ఎప్పుడొచ్చారు సార్? ఇప్పుడే వచ్చాం బ్రదర్. ఊరికే అలా వెళ్తుంటే నువ్వు కనిపించావు, ఆగాం అంతే. పాటు నీకు క్లారిటీ వచ్చిందా? అందుకే ఈ మనిషిని ఇంటి దగ్గర ఉండమను. పదండి. ఐడియా నీది, తిట్లు నాకు. దీనివల్ల వాడేంటో తెలిసింది కదా, మరి మనం ఎలా గెలుస్తామే చూద్దాం. ముందైతే పద లోపలికి రా. అటున్నాడు. వంటల పోటీ మొదలవబోతుంది. 2 రెస్టారెంట్లకు సంబంధించిన చెఫ్లు ఇక్కడికి రండి. కిరణ్, మేడం, మీ చెఫ్ ఎక్కడున్నాడు? వస్తాడు. కిరణ్, నువ్వు అక్కడ నిలబడ్డావేంటి? మన టేబుల్ ఇది. తను ఎంచుకున్న చోటే తను నిలబడ్డాడు. దీపా, తను ఎంచుకున్న చోట నిలబడ్డమేంటండి? తను మా షెఫ్. జోష్న రెస్టారెంట్ తరఫున వంట చేయడానికి వచ్చాడు. ఆ మాట నువ్వు కాదు, తను చెప్పాలి. కిరణ్, ఏమైంది నీకు? నాకేం కాలేదు సార్. ఏం కాకపోతే వెళ్ళి అక్కడెందుకు నిలబడ్డావు? నువ్వు ఎవరి తరఫున వచ్చావు తెలుసా? నేను ఇప్పుడు డిఎం రెస్టారెంట్ తరఫున వంటలు చేయడానికి వచ్చాను సార్. రేయ్, ఆటలుగా ఉందా నీకు? డిఎం రెస్టారెంట్ తరఫున వంటలు చేయడానికి రావడం ఏంటి? నిన్ను మా తరఫున కదా వంటలు చేయడానికి తీసుకొచ్చావు. నువ్వు మా ఎంప్లాయీ. నీకు జీతం మేమిస్తున్నాం. 2 గంటల క్రితమే మీ రెస్టారెంట్లో జాబ్ రిజైన్ చేసి మా రెస్టారెంట్లో జాయిన్ అయ్యాడు. కావాలంటే కంపెనీ మెయిల్ చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. నువ్వు మరీ ఇంత నీతి లేని మనిషి ఏంటి దక్షిణమూర్తి? మరీ ఇంత మోసవా? రాత్రికి రాత్రి మా మనుషులు కొనేస్తారా? బాబాయ్, నిజాయితీని నా డబ్బుతో కొనలేనని మీరే చెప్పారు కదా. నా దగ్గర నీ డబ్బు కమ్ముడిపోయే మనుషులు ఉండరు. నా వాళ్ళెవరిని నీ డబ్బుతో కొనలేదు. అది తప్పని నిరూపించానంట. ఏంటమ్మా ఇది? వాళ్ళ షెఫ్ మన రెస్టారెంట్లో జాయిన్ అవ్వడం ఏంటి? ఆహా, తెలియనట్టు నటించినంత మాత్రాన నీ మోసాన్ని ఇక్కడ ఎవరు క్షమించరు దక్షిణమూర్తి. నేను నా కోడలతో మాట్లాడుతున్నాను కదా, కాస్త ఓపికగా ఉండండి. ఎవరిని ఎవరు క్షమించాలో తర్వాత తేల్చుకుందాం. చెప్పమ్మా, శివనారాయణ గారి రెస్టారెంట్లో షెఫ్ మన కోసం ఎందుకు నిలబడ్డాడు? దీనికి నాకు సమాధానం కావాలి. సారీ మావయ్య గారు, మీకు ముందుగానే చెప్పుండాల్సింది. ఎందుకు చెప్పలేదో నేను చెప్పింది విన్నాక మీకు అర్థమవుతుంది. ఏంటమ్మా అది? నిన్న రాత్రి ఈ షెఫ్ నాకు ఫోన్ చేసి మీ రెస్టారెంట్లో జాయిన్ అవుతాను మేడం అన్నాడు. మీరు వద్దని చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? నాకు షెఫ్ అవసరం ఉంది. నా దగ్గర అతనికి అవకాశం ఉంది. ఇంతకు ముందు ఎక్కడ చేశావని అడిగాను. మీ పేరు చెప్పాడు. క్షణం ఆలోచించుకోకుండా తీసుకున్నట్టున్నావు. అన్నీ మాట్లాడి తీసుకున్నానండి. ఆ కంపెనీతో నాకు ఏ అగ్రిమెంటు లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నేను చూసుకుంటాను మేడం అని చెప్పాడు. మీరు తననే పోటీకి తీసుకొస్తారని నాకేం తెలుసండి? తనైనా చెప్పాలి కదా. అది మీరు నన్ను కాదు, అతన్ని అడగాలి. నన్ను మోసం చేసినోడు ముఖం చూడటానికే ఇష్టపడను. ఇంకా వాడితో నాకేంటి పని? నేను చెప్పానా ఈ మాలిని మామూలుది కాదని? దెబ్బ అదూర్స్ కదా. మనం చేయాల్సిన పని తను చేసింది. కానీ దీనివల్ల దీప చెడ్డవలేదు. నేను చెడ్డదాన్ని చేస్తాగా. మన రెస్టారెంట్లో ఉన్న బెస్ట్ షెఫ్ ఇతని. ఏ వంటకం ఎలా వండాలో అన్ని తనతో చెప్పాను. కనీసం అప్పుడైనా నాతో చెప్పుండాల్సింది. చెప్పాల్సింది కాదు, నువ్వు తెలుసుకోవాలి. బాధ్యతలు నీకు అప్పగించిన తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా దీపా? ఇక్కడ జరిగేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? నమ్మించి మోసం చేసిన నీలాంటి వాడిని మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి. ఎందుకు గెంటుతారు? తప్పు చేశాడు కాబట్టి. ఏం జరిగిందో నా కోడలు చెప్పింది నిజమని వాడి మౌనం చెప్తుంది. కోడలు చేసిన తప్పుకి ఒత్తాసు పలుకుతున్నావా దక్షిణమూర్తి? నా కోడలు తప్పు చేయదు శివనారాయణ. నీ కింద పనిచేసేవాళ్ళు నీకు చెప్పకుండా మానేశారంటే నువ్వు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటావో అర్థమవుతూనే ఉంది. ఈ మాత్రం దానికి నిజాయితీ నీతి అంటూ గొప్పలు చెప్పడం దేనికి? మీరు చేసింది మాత్రం తప్పేనండి. అవతల వాడి తెలివితేటల్ని మన చేతగనితనంతో పోల్చుకున్నప్పుడు వాడు చేసే పనులన్నీ తప్పులుగానే కనపడతాయి. చేసిన తప్పుని సమర్థించుకోవడంలో నీకు నువ్వే సాటి దక్షిణమూర్తి. వ్యాపారంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఓడిపోయేవాడు మోసమంటాడు, గెలిచేవాడు లౌక్యమంటాడు. ఎవరేమన్నా నిజాయితీగా మాత్రం ఒప్పుకుని తీరాలి. ఇక్కడ 2 రెస్టారెంట్లకి పోటీ జరుగుతోంది. మా షెఫ్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మీ షెఫ్ రావాలి. వాళ్ళ షెఫ్ని మీరు తీసుకున్నారు కదండి, నువ్వు వాళ్ళలాగానే మాట్లాడుతున్నావేంటి గౌరీ ప్రసాద్? అంటే పోటీ వాయిదా వేద్దామని. పోటీ జరగాలి. అది కూడా ఈ రోజే, ఇప్పుడే జరగాలి.
విజేత ఎవరో ఈ రోజే తెలియాలి. టైం స్టార్ట్ అయిందని అనౌన్స్ చేసేశారు. కానీ పోటీదారులకి పోటీలోకి దిగడానికి కావలసిన టైం లేనందున 2 అవకాశాలిస్తారు. 1. పోటీ నుంచి తప్పుకుని డిఎన్ రెస్టారెంట్ని విజేతగా ప్రకటించటం. 2. ఒక 10 మినిట్స్ టైం తీసుకుని మరో వ్యక్తిని పిలిపించుకోవడం. ఈ చెఫ్ని మొదటి నుంచి సిద్ధం చేశాం. ఇప్పటికిప్పుడంటే ఎవరిని తీసుకొస్తాం? వాళ్ళకేం చెప్తాం? అదంతా మీ ఇష్టం. రెస్టారెంట్ అసోసియేషన్ తరపున మీరు చెప్పండి గౌరీప్రసాద్ గారు. అలాగే మేడం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైంది. రెండిట్లో ఏ ఆప్షన్ ఎంచుకుంటారు? శివనారాయణ భయపడి ఎప్పుడు వెనకడుగు వేయడు. మంచిది. మీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నాం. ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. గెలుపుని వదిలేస్తారా? గెలుపు కోసం పోరాడతారా? తప్పు చేశానా మావయ్య గారు? నువ్వు తప్పు చెయ్యవు అని వాడి ముందే చెప్పాను కదమ్మా. కానీ షెఫ్ మన రెస్టారెంట్లో చేరుతున్నాడన్నమాట నాతో ఒక్క మాట చెప్పాల్సిందమ్మా. సారీ మావయ్య గారు, అతను చేరతాడం లేదు. నేనే వాడింటికెళ్ళి కొనేసి డబ్బు ఆశ చూపించి మరీ మన తరపు నిలబడేలా చేశాను. ఇది మీకు తెలీదు. ఎందుకంటే నాకు కావాల్సింది శివనారాయణ పతనం. దానికోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వెప్పుడు ఎలా ప్రవర్తిస్తావో అర్థమై చావట్లేదురా. కూల్ డ్రింక్ కావాలా? రేయ్, అక్కడేం జరుగుతుందో తెలుసా? మాలిని గారు మన చెఫ్ని కొనేశారు. దీన్ని మరో యాంగిల్లో చెప్పాలి అంటే వీడే అమ్ముడుపోయాడు. ఈ కాంపిటీషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే నేను చాలా టెన్షన్ పడతాను. బట్ అలా జరగదు కదా. రేయ్, పోటీ మొదలవక ముందే మనం ఓడిపోయాం. అదే నీకు అర్థమవుతుందా? నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది కదా. ఓడిపోవాలని నేనెందుకు అనుకుంటాను? నీ గురించి నాకు తెలుసు. మళ్ళీ ఎందుకు నా దగ్గర నటిస్తావు? నువ్వెందుకు వచ్చావో, నీకేం కావాలో ముందు అది చెప్పు. ఓకే, స్ట్రైట్ గా పాయింట్ వస్తాను. నాకు నీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? నా సైడ్ ఉండాలి. సైడ్ అంటే? నేను చెప్పింది వినాలి. ఇప్పుడు ఎలాగో వింటున్నాను కదా. ఈ వినడం కాదురా, కాస్త వివరంగా చెప్తావా? సేమ్ ప్రాబ్లం ఫుడ్ ఆర్డర్ విషయంలో కూడా వచ్చింది. అదే మన ఆఫీస్లో. అది క్రియేట్ చేసింది నువ్వే కదా. కానీ ఇక్కడ షెఫ్ వెళ్ళిపోవడానికి కారణం నేను కాదు కదా. సరే చెప్పు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అందరూ సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నారు. నువ్వు వెళ్ళి సలహా ఇచ్చే సాహసం ఏదో ఒకటి చేస్తావు. చేయొద్దంటావా? హెల్ప్ చేయొద్దంటాను. నేనేం వెళ్ళి వంట చేయట్లేదు కదా. నువ్వు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తావురా, కానీ అది చేయకూడదు. ఇక్కడ ఇలా కూల్ డ్రింక్ తాగుతూ కూర్చోవాలా? నేను చెప్పింది చేయాలి. ఎందుకు చేయాలి? ఈ ఒక్కసారి నువ్వు నా వైపు నిలబడు. హ్మ్. ఎందుకు నిలబడాలి? నీకేం కావాలన్నా ఇస్తాను. ఆలోచించి మాట్లాడు. నా గురించి నీకు తెలుసు కదా. అందుకే అడుగుతున్నాను. నీ గురించి కూడా నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను. నువ్వు నా వైపు నిలబడి నన్ను గెలిపించు. ఎలా గెలిపించాలి? నువ్వు దీపకి హెల్ప్ చేయకపోతే చాలు. చేయకపోతే ఏమవుతుంది? దీప ఓడిపోతుంది. దానివల్ల నీకొచ్చే లాభం? మా తాత దీపని నమ్ముతున్నాడు. ఓడిపోతే ఆ నమ్మకం పోతుంది, అంతే కదా. అంతే. నేను మా వదిని ఓడించలేను. నేను ఓడించమని చెప్పట్లేదు. ఈ ఒక్క రోజు నువ్వు నా సైడ్ నిలబడమని చెప్తున్నాను. గెలవడం కోసం వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే చాలు. సారీ, నేను ఆ పని చేయలేను. చేస్తే నువ్వేం అడిగినా ఇస్తానని చెప్తున్నాను కదా. నువ్వు నన్ను కూడా కొనాలనుకుంటున్నావా? మాలిని ట్రై చేసింది కదా, మళ్ళీ నేను ఎలా అడుగుతాను? నీ సైడ్ ఉండాలి అంటే నన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తావు? ఫ్రెండ్ అనుకో. ఇంకా? ఒక ఫ్రెండ్ గానే హెల్ప్ అడుగుతున్నాను అనుకో. ప్రతిసారి నాకు ఏదో ఒక హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటావు కదా. నేనే వచ్చి నిన్ను అడుగుతుంటే ఎందుకు ఆలోచిస్తావు? ఈ ఒక్క రోజే కదా నేను అడిగింది. ఓకే బంగారం, నీ అంతటా నువ్వే వచ్చి హెల్ప్ చేయమని అడుగుతుంటే చేయకుండా నేనేలా ఉంటాను? చేస్తాను. ఈ ఒక్క రోజు నేను నీ సైడే ఉంటాను. నేనేం చెప్తే అదే చేయాలి. అది కుదరదు. మరి నా సైడ్ ఉంటాను అనడంలో అర్థం ఏంటి? నేను మా వదిన దీపా కాకుండా నీకు సపోర్ట్గా ఉంటాను. నీకు సపోర్ట్గా ఉంటాను అంటే నువ్వేం చెప్తే అది చేస్తానని కాదు, నిన్ను సమర్థిస్తాను అంతే. అర్థమైంది. ఈ మాట మీద ఉంటావు కదా. నేను తొందరపడి ఎవరికీ మాట ఇవ్వను. ఇచ్చాను అంటే ఆ మాట మీదే నిలబడతాను. అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. నీకోసం ఏదైనా చేస్తాను బంగారం. దీంట్లో మోసమేం లేదు కదా. నువ్వు నన్ను మోసం చేయనంత వరకు నేను నిన్ను మోసం చేయను, అర్థమైందా? పదవదా. నాకు క్లారిటీ ఇవ్వు. ఏంటది? నువ్వు మీ తాతను ఓడించి మీ అత్తని గెలిపించాలనుకుంటున్నావా? కాదు, నేను గెలవాలనుకుంటున్నాను. రెండూ ఒకటే కదా. కానీ ఇద్దరు ఒకటి కాదు. ఒకటి పోటీ నుంచి తప్పుకుని
డిఎన్ రెస్టారెంట్ ని విజేతగా ప్రకటించడం. 2 ఒక 10 మినిట్స్ టైం తీసుకుని మరో వ్యక్తిని పిలిపించుకోవటం. గెలుపుని వదిలేస్తారా? గెలుపు కోసం పోరాడతారా? నన్ను క్షమించండి మామయ్య గారు. తప్పు నాదే. ఈ పోటీలో పాల్గొందామని నేను అనకుండా ఉండాల్సింది. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఆలోచించి ఆగిపోయింది. నిజాయితీ లేని మనుషులతో పోటీ అంటే వెనక ముందు ఆలోచించకుండా నిప్పులు చేత్తో పట్టుకోవడమే. మరి ఇంత మోసం చేస్తారా అనుకోలే తాత. తప్పు మన వైపే ఉంది బావా. నిజాయితీ లేని మనిషికి మన పరువు కాపాడే బాధ్యతని అప్పగించాం. ఈ మాట నిజమే దీపా. కానీ ఈ మాట నువ్వనకూడదు, మేమనాలి. ఎందుకంటే సొంత మనవరాలు ఉండి కూడా బాధ్యత నీకు అప్పగించారు కదా. పారిజాతం, అవునండి. పోటీలో ఓడిపోతే నేను చచ్చిపోయినట్టే అన్నారు అంటే దక్షిణామూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్టే. ఈ పోటీ మీకెంత ముఖ్యమో ఈ దీప అర్థం చేసుకోవాలి కదా. వాడు అమ్ముడిపోతే మావిడి మీద పడతావండి పారు. మీ గొడవ ఆపండ్రా. ఇప్పుడు మనకి 2 దారులున్నాయి. 1 గెలుపు వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవాలి. 2 పోటీకి దిగాలి. వదిలేసిపోయే ప్రసక్తే లేదా తాత. మరెలా గెలుస్తాం? ఎలా గెలుస్తామో సీఈఓ గారిని అడగండి. ఎక్కడైనా ఆప్షన్గా 2 3 పెట్టుకుంటారు. కానీ మేడం గారు ఒకే ఒక్కరిని పెట్టారు. ఓడిపోతే పోయేదే ఉంది, అందుకే ధీమాగా ఉంది. మీరు కాస్త ఆగుతారా? పోనీ ఏం చేయాలో నువ్వు చెప్పు బావా. ఓడిపోయామని ఒప్పుకోవడం తప్ప ఈ పోటీలో నిలబడి గెలిచే దారేదైనా ఉందా? వాడు మామూలోడు కాదు, మా రెస్టారెంట్లో బెస్ట్ చెఫ్. వాడు వంట చేస్తే మనం ఖచ్చితంగా గెలుస్తామని దీప వాణి సెలెక్ట్ చేసింది. ఏం వంటలు చేయాలో ముందుగా ప్రాక్టీస్ చేయించింది. ఇప్పుడు వాడెళ్ళి అటు నిలబడ్డాడు. పోనీ వేరే రెస్టారెంట్లో వంటకాలు చేసే వాళ్ళు ఎవరినైనా పిలిస్తే? అంతగా పోటీ చేసి గెలిచే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లే పోటీ చేసేవారు కదా పారిజాతం. అంటే దక్షిణామూర్తి మీద మీరు ఓడిపోయినట్టేనా? దక్షిణామూర్తి ముందు మీరు తల దించుకున్నట్టేనా? తాతయ్య గారు ఓడిపోరు. ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు. తాతయ్య గారు ఓడిపోరు, కుటుంబం అంతా ఓడిపోయినట్టే. పారు, అన్ని నువ్వే మాట్లాడితే ఎలా? మనం గెలవాలంటే మనకు మంచి షెఫ్ కావాలి. ఉన్నారు బ్రదర్. ఎక్కడ? ఇక్కడే. ఎవరు? మేడం జ్యోత్స్న గారు. మేడం జ్యోత్స్న గారే తాతగారి పరువు నిలబెడతారు. అవును జ్యోత్స్న గారు, మీరే మీ ఫ్యామిలీ పరువు నిలబెట్టాలి. అయ్యో, దానికి కాఫీ పెట్టడమే సరిగా రాదే. అవసరమే అన్ని నేర్పిస్తుందండి. ఊరే నాయనా, పోటీ 5 నెలల తర్వాత కాదు, 5 నిమిషాల తర్వాతే. అయినా పర్వాలేదు, జ్యోత్స్న గారే వంట చేస్తారు, తాతగారిని గెలిపిస్తారు. బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? జోస్న చేత వంట చేసిన కంటే ఓడిపోతామని ఒప్పుకోవడం బెటర్. లేదు బ్రదర్, జ్యోత్స్న గారు వంట చేస్తారు. వీడేంటి నన్ను ఇలా ఇరికించాడు? సపోర్ట్ చేయరా అంటే వంట చేయమంటాడేంటి? దీని అందరిలో బకరాని చేయడానికే వీడు చేయమంటున్నాడు. సూరజ్, జ్యోత్స్న గురించి నీకేం తెలీదు. తను వంట చేయలేదు. అవన్నీ నేను చూసుకుంటాను కదండి. మీరు పోటీల దగ్గరికి వెళ్ళండి. మా అమ్మాయికి ఏమీ రాదు బాబు. నన్ను మీరు నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నాను. దీప గారు, మీరు? నమ్ముతున్నాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మీరు వెళ్ళండి. మేం పోటీకి రెడీ అని కూడా చెప్పండి. నేను జ్యోత్స్న గారిని తీసుకొస్తాను. ప్లీజ్, మీకెవరికి నా మీద నమ్మకం ఉన్నా నాకు ఈ అవకాశం ఇవ్వండి. బ్రదర్, ప్లీజ్ నువ్వైనా నమ్ము. మనల్ని మనం నమ్ముకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు బ్రదర్. ఏం జరిగినా కంపెనీ సీఈఓగా దీప తలదించుకోవాలి. చైర్మన్గా మా తాత తలదించుకోవాలి. ఎవ్వరూ తలదించుకోరు. మీరు వెళ్ళండి ప్లీజ్. తాత, వెళదాం పద. ప్లాన్ ఏంటో తెలియకుండా వంటరాని మనిషితో పోటీకి ఎలా వెళ్తావురా? సూరజ్ నమ్మకంగా చెప్తున్నాడంటే మనం నమ్ముదాం తాతయ్య గారు. సరే సురేష్, నేను ఒకడిని నమ్మాను, వాడు మోసం చేశాడు. నిన్ను నమ్ముతున్నాను. ఏం చేస్తావో చూస్తాను. పదండి వెళ్దాం. అయ్యో, ఊరే కొండముచ్చోడా, నా మనవరాలు పరువు తీయడానికి కాకపోతే నువ్వెందుకు మధ్యలో దూరడం? కార్కి బ్రేకులు తీసింది మీరే అని నాకు తెలుసు.